వినినంత మాత్రాననే మీ పాపాలు కష్టాలు తొలగించి మీ కోరికలు నెరవేర్చి మీ జీవితానికి సుఖ సంతోషాలను మోక్షాన్ని ప్రసాదించే మన పురాణాల్ని మన దేవుళ్ళ చరిత్రలని మీకందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో మీకు అందించే మన ఈ శబరి భక్తి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఊరిలో మన గురువు గారి ప్రోగ్రాం పెట్టించడం కోసం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబరును సంప్రదించగలరు. ఓం గం గణపతియే నమః. ఓం నమో వెంకటేశాయ. మహాగణపతి పురాణం 6వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. పార్వతీ పరమేశ్వరులకు వివాహమైనటువంటి తర్వాత కొంతకాలం హిమవత్ పర్వతం మీదనే పార్వతీ పరమేశ్వరులు నివాసమున్నారు. అయితే పరమేశ్వరుడు అనుకున్నాడు, ఆలోచించి, పార్వతీదేవి సుకుమారి కదా, ఉద్యానవనాలలో భవనాలలో ఆ పర్వతరాజు దగ్గర సుకుమారంగా పెరిగింది, అయితే ఇక్కడ కష్టాలు పడలేదు అని చెప్పి భావించి వెంటనే విశ్వకర్మను పిలిపించాడండి. విశ్వకర్మ వచ్చాడు. నాయనా విశ్వకర్మ, ఇన్ని రోజులంటే మేము ఎలా ఉన్నా సరిపోయింది, ఇప్పుడు వివాహితులం, పెళ్లి చేసుకున్నాము, సుకుమారి అయినటువంటి మా పార్వతీదేవి ఇక్కడ కష్టాలు పడలేదు, కనుక నీవు మాకొక దివ్య భవనాన్ని నిర్మించి ఇవ్వు అని చెప్పి విశ్వకర్మకు చెప్పాడండి పరమేశ్వరుడు. విశ్వకర్మ మహదానందభరితుడైపోయాడు. ఆహా ఆహా, ఎంత అదృష్టం నాది, సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులకు ఒక భవనాన్ని నిర్మించి ఇచ్చేటువంటి అవకాశం నాకు వచ్చింది, ఎంత అదృష్టం నాది అని చెప్పి 2 చేతులు జోడించి పరమేశ్వరునికి నమస్కరించి, స్వామి తండ్రి, నేను నిమిత్త మాత్రుణ్ణి, నా బుద్ధి యందు నా చేతల యందు నీవే నివసించి ఈ భవన నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేయి తండ్రి అని చెప్పి ప్రార్థించాడండి విశ్వకర్మ పరమేశ్వరుణ్ణి. ఆ పరమేశ్వరుడు విశ్వకర్మ భక్తికి ఎంతగానో సంతోషించి అభీష్ట సిద్ధిరస్తు అని చెప్పి ఆశీర్వదించాడండి. అంటే పరమేశ్వరుడు ఎక్కడ నిర్మించమన్నాడు భవనాన్ని? మందర పర్వతం మీద. ఆ మందర పర్వతం దగ్గరికి విశ్వకర్మ పోయి ముందుగా 64 యోజనాల విస్తీర్ణంతో ఒక చుట్టూ ప్రాకారాన్ని నిర్మించి ఆ ప్రాకారం మధ్యలో సువర్ణము అంటే బంగారము, వెండి, నవరత్నాలు మొదలైనటువంటి వాటినంతా కూడా ఉపయోగించి ఒక 7 అంతస్తుల దివ్య భవనాన్ని నిర్మించాడు విశ్వకర్మ పార్వతీ పరమేశ్వరులకు. చక్కగా ఆ భవనంలో సకల సదుపాయాలు ఉన్నాయి. స్నానశాలలు, భోజనశాలలు, సభాభవనాలు అన్నీ కూడా ఉన్నాయి. అద్భుతంగా ఉన్నది ఆ భవనం అంతా కూడా. ఆ భవనాన్ని చూడడానికి దేవతలే పోటీ పడుతున్నారు, దాన్ని ఒక్కసారైనా చూడాలి అని చెప్పి. అట్లాంటి భవనంలో గృహప్రవేశం చేయడానికి బ్రహ్మదేవుడు ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించాడు. బ్రహ్మదేవుడు నిర్ణయించినటువంటి ఆ శుభముహూర్తములో పార్వతీ పరమేశ్వరులు గృహప్రవేశం చేశారు. 7 ఋషులు అక్కడ యజ్ఞాన్ని కూడా చేశారు. ఆ యజ్ఞం చేసినటువంటి సందర్భములో నారద మునీంద్రుడు పరమేశ్వరుణ్ణి ఒక ప్రశ్న అడిగాడండి. స్వామి తండ్రి పరమేశ్వర, నాకొక సందేహం అని చెప్పి అన్నాడు. ఏమిటో చెప్పు నాయనా నారద అన్నాడు. స్వామి, దక్షయజ్ఞం ఎందుకు విఫలమయ్యింది? దక్షయజ్ఞం విఫలం కావడానికి కారణమేంటి? దక్షుని తల తెగిపడడానికి కారణమేంటి? అందరూ కూడా మిమ్మల్ని ఆహ్వానించలేదు, మిమ్మల్ని అవమానించారు అని చెప్పుకుంటారు అందరూ కూడా. కానీ అతను మిమ్మల్ని ఆహ్వానించకపోయినా ఆ యజ్ఞం చేసేటప్పుడు బ్రాహ్మణోత్తములు వేదమంత్రాలతో మిమ్మల్ని ఆహ్వానించారు కదా. అసలు యజ్ఞ పురుషుడే మీరై ఉన్నప్పుడు ఆ యజ్ఞానికి ఆటంకం ఎందుకు కలిగింది అని చెప్పి నారద మునీంద్రుడు అడిగాడండి. వెంటనే పరమేశ్వరుడు సమాధానమిచ్చాడు, విఘ్నాధిపతి లేకపోవడమే. విఘ్నాధిపతి అన్నాడు ఆశ్చర్యముతో. అవును నారద, ప్రపంచంలో ఈ సృష్టిలో మంచి ఉన్నట్లే చెడు ఉంటుంది, ప్రకృతి ఉన్నట్లే వికృతి ఉంటుంది, దైవం ఉన్నట్లే భూత ప్రేత పిశాచ శక్తులు కూడా ఈ సృష్టిలో ఉన్నాయి. భగవంతుడు ఎట్లాగైతే మంచి చేస్తాడో ఈ భూత ప్రేత పిశాచ శక్తులు అందరూ సంకల్పించినటువంటి కార్యక్రమాలకు విఘ్నం చేకూరుస్తూ ఉంటాయి. కనుక వాటిని అదుపు చెయ్యడానికి ఒక విఘ్నాధిపతి కావాలి అని చెప్పి పరమేశ్వరుడు అన్నాడండి. వెంటనే చతుర్ముఖ బ్రహ్మ అంటున్నాడు, స్వామి పరమేశ్వర, అయితే మాలోనే ఎవరినైనా ఒకరిని విఘ్నాధిపతిగా నియమించండి అని చెప్పి చతుర్ముఖ బ్రహ్మ అన్నాడండి. వెంటనే శ్రీ మహావిష్ణువు అంటున్నాడు, పరమేశ్వర,
విఘ్నాధిపతిగా మీరు ఎవరిని నియమిస్తారో వారికి విశ్వవ్యాపకత శక్తి ఉండాలి. అంటే ఈ సృష్టి అంతా కూడా, విశ్వమంతా కూడా వ్యాపించగలిగేటువంటి శక్తి వాళ్ళకు ఉండాలి. అంటే ఎక్కడ ఏ ఆటంకం జరిగినా దాన్ని నిరోధించగలిగే శక్తి ఉండాలి. అలా చెయ్యాలి అంటే మొత్తం వ్యాపించగలిగేటువంటి శక్తి ఉండాలి. అంతటి శక్తివంతులు ఎవరైతే ఉన్నారో వారినే నియమించండి అని చెప్పి పరమేశ్వరునితో అన్నాడండి శ్రీ మహావిష్ణువు. వెంటనే నారద మునీంద్రుడు అంటున్నాడు, లేకేం, మన అగ్నిభట్టారకుడు ఉన్నాడు కదా, అగ్నిదేవుడు ఉన్నాడు కదా అన్నాడు. అగ్నిదేవుని ముఖం వికసించింది. వెంటనే శ్రీ మహావిష్ణువు అన్నాడు, అతనికి చప్పున చల్లారిపోయేటువంటి గుణం ఉన్నది అన్నాడు. అగ్నిదేవుడు ఖిన్నుడయ్యాడు. సరే, అయితే ఈ వాయుదేవుడు సైగ చేశాడు నారదునికి, అయితే మన వాయుదేవుడు ఉన్నాడు కదా అన్నాడు. వెంటనే దేవేంద్రుడు అన్నాడు, ఎప్పుడు బాగా వీస్తాడో ఎప్పుడు బిగదీస్తాడో అతనికే తెలియదు, పైగా మాదీనుడు కదా అన్నాడు దేవేంద్రుడు. వాయువు కూడా చిన్నబుచ్చుకున్నాడు. వెంటనే అయితే ఈ అందరికీ అధిపతి అయినటువంటి దేవేంద్రుడు ఉన్నాడు కదా అన్నాడు నారదుడు. దేవేంద్రుని ముఖం వికసించింది. వెంటనే అత్రి మహాముని అన్నాడు, ఈ స్త్రీలోలుడు, చోరుడు అటువంటి పదవికి అనర్హుడు అన్నాడు. వెంటనే దేవేంద్రుడు కూడా తలదించుకున్నాడు. వెంటనే నారద మునీంద్రుడు అన్నాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క వంక పెట్టి ఇలా అంటే ఇంకా ఎవరుంటారు ఈ విధంగా, ఎవరు విఘ్నాధిపతిగా ఉంటారు? ఒక్కొక్కరిని ఒక్కొక్క వంక పెడుతున్నారు, బాగానే ఉంది, ఇంకా విఘ్నాధిపతిగా ఎవరుంటారు? అయితే స్వామి పరమేశ్వర, విశ్వవ్యాపకత్వ శక్తి కలిగినటువంటి వారు ఒక పరమేశ్వరుడు, శ్రీ మహావిష్ణువు. వాళ్ళు ఇంకా మీ అంశతోనే ఆవిర్భవించాలి, మీ వంశతో ఆవిర్భవింప చేసి లోకానికి అందజేయండి అని చెప్పి నారద మునీంద్రుడు అన్నాడండి. వెంటనే పరమేశ్వరుడు నవ్వుతూ మహావిష్ణువు పక్క చూశాడు, మహావిష్ణువు వంక చూశాడు పరమేశ్వరుడు నవ్వుతూ. వెంటనే శ్రీ మహావిష్ణువు అన్నాడు, నారద, నీవు ఎక్కడ ఉంటే అక్కడ సమస్య ఉత్పన్నం అవ్వవలసిందేనా? అవసరమైనప్పుడు తనంతట తాను ఆవిర్భవిస్తాలేవయ్యా. అయినా ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులకు సంతానం కలగాలి, ఆ పుట్టిన సంతానమే తారకాసురుణ్ణి సంహరించగలరు, అది ముఖ్యం ఇప్పుడు అని చెప్పి అన్నాడండి. అవసరమైనప్పుడు ఆవిర్భవిస్తాలే అని చెప్పి అన్నాడు. అయితే నారద మునీంద్రుడు ఆ మాట విని నారాయణ నారాయణ అని నవ్వుకున్నాడు. స్వామి, నీవు ఆ మాట అన్నావంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అని చెప్పి. అంటే ఈ మాటల సందర్భంలో నారదుడు ఒకానొక సందర్భంలో కూడా అంటాడండి, తనంతట తాను ఆవిర్భవించవలసిందే అన్నా కూడా అన్నప్పుడు కూడా బ్రహ్మదేవుడు తదాస్తు అని కూడా అంటాడన్నమాట. తరువాత శ్రీ మహావిష్ణువు అవసరమైనప్పుడు ఆవిర్భవిస్తాడులే నాయనా నారద అన్నాడు. ఆ తరువాత పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు, అవును, ఆ సమయం వచ్చినప్పుడు ఆవిర్భవిస్తాడు, ఇప్పుడు మా దర్శనం కూడా ఎవ్వరికీ లభించదు, ఇక మీరు వెళ్ళి రండి అని చెప్పగా అందరూ కూడా అక్కడి నుంచి తిన్నగా బయలుదేరి దేవతలంతా కూడా వెళ్ళిపోయారు. ఈ పార్వతీ పరమేశ్వరులు ఆ దివ్య భవనంలోనికి వెళ్ళి 100 దివ్య సంవత్సరాలు ఎంతో సంతోషంగా కాలం గడిపారు, జీవించారు. అయినప్పటికీ కూడా పార్వతీ అమ్మవారికి సంతానం కలగలేదు. వెంటనే పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి, స్వామి, నాకు సంతానం కలగలేదు అని చెప్పి బాధపడుతూ చెప్పింది. ఏమిటి దేవి, జగన్మాతవు, జగజ్జననివి, ఈ సృష్టికే మూలమైనటువంటి ఆదిశక్తివి, నీవు సంతానం లేదని బాధపడుతున్నావా అన్నాడు. అవును స్వామి, సంతానం కావాలి కదా, ఆ తారకాసురుని సంహారం మనకు పుట్టబోయేటువంటి బిడ్డ చేతిలోనే జరుగుతుందని చెప్పారు, దానికోసమైనా మనకు సంతానం కావాలి కదా అని చెప్పి పార్వతీ అమ్మవారు అడిగింది. ఆ పార్వతీ అమ్మవారి కోరిక తీర్చడం కోసం పరమేశ్వరుడు ఇలా చెప్తున్నాడు, దేవి, నీకు సంతానము కావాలి అంటే నీవు మేరు పర్వతం దగ్గర తపస్సు చెయ్యాలి అని చెప్పాడు. తప్పకుండా నేను తపస్సును చేస్తాను స్వామి, మీరే గురుదేవుల స్థానంలో ఉండి నాకు మంత్రోపదేశం చెయ్యండి అని చెప్పి పార్వతీ అమ్మవారు పరమేశ్వరుణ్ణి అడిగిందన్నమాట. ఇంతటితో మహాగణపతి పురాణం 6వ భాగం సమాప్తం. ఓం గం గణపతియే నమః.